అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి ఖర్చులు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సొంత ఇంటి ఖర్చుల కోసం ప్రభుత్వ నిధులు అడ్డగోలుగా ఖర్చు పెట్టడం షాకింగ్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన రహస్య జీవోలు ఇప్పుడు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఆ జీవోల్లో లెక్కలు చూస్తుంటే కళ్లు బయలు కమ్మే వాస్తవాలు తెలుస్తున్నాయి. జీవో నెంబర్ 160 లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చేందుకు 12,50,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇక అదే ఇంటిలో బాత్రూమ్ కోసం 12 లక్షలు ఖర్చు పెట్టారు. జీవో నెంబర్ 279 తాడేపల్లిలో జగన్ ఇంటి చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3,25,00,000 ఖర్చు పెట్టారు. జీవో నెంబర్ 139 తాడేపల్లి ఇంటి దగ్గర 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి 8,50,000 రూపాయలు ఖర్చు చేశారు. జీవో నెంబర్ 146 తాడేపల్లి ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. అదే ఇంటి దగ్గర సీసీటీవీలు, సోలార్ ఫెన్సింగ్ కోసం 1,25,00,000 నిధులు విడుదల చేశారు. తాడేపల్లి ఇంట్లో ఏసీ పెట్టడానికి 80 లక్షలు ఖర్చయ్యాయి. 320 kVA డీజీ సెట్ కోసం 39 లక్షలు ఖర్చు చేశారు. తాడేపల్లి ఇంట్లో లైట్లు పెట్టడానికి 11,50,000 ఖర్చయ్యాయి. ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ తీసుకొచ్చి తాడేపల్లి ఇంట్లో బిగించడానికి కూడా 11 లక్షలు ఖర్చు పెట్టారు. జీవో నెంబర్ 132 జగన్ ఇంటికి వెళ్లేందుకు కిలోమీటర్ మేర రోడ్డు వేయడానికి 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. జీవో నెంబర్ 308 జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుళ్లు కొనడానికి 39 లక్షలు ఖర్చు పెట్టారు. జీవో నెంబర్ 133 తాడేపల్లి ఇంటి నుంచి హెలీప్యాడ్ దాకా వెళ్లడానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు ఖర్చయ్యాయి. తాడేపల్లి ఇంటి దగ్గర శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టడానికి 75 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక తాడేపల్లి ఇంట్లో టాయిలెట్స్ కట్టడానికి 43,50,000 ప్రభుత్వ నిధులు ఇచ్చారు. జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్టులు, గేట్లు శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు ఖర్చయ్యాయి. జీవో నెంబర్ 329 తాడేపల్లి ఇంట్లో కూలర్ల కోసం 22.5 లక్షల నిధులు విడుదల చేశారు. జీవో నెంబర్ 330 తాడేపల్లి ఇంట్లో కిటికీలు పెట్టడానికి 73 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. జీవో నెంబర్ 329 జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ కోసం 22 లక్షలు ఖర్చు చేశారు. జీవో నెంబర్ 1737 జగన్ వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి జెరూసలేం కు వెళ్లేందుకు 22,52,000 రూపాయల నిధులు విడుదల చేశారు. జీవో నెంబర్ 254 తాడేపల్లి ఇంట్లో తాత్కాలిక పనుల కోసం 22,50,000 ఖర్చు చేశారు. ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ జగన్ ఇంటి కోసం ఇచ్చిన ప్రభుత్వ నిధులకు సంబంధించిన జీవోలు. ఇక మరికొన్ని జీవోలు మరీ దారుణంగా ఉన్నాయి. జీవో నంబర్ 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. అదనపు ఖర్చులు మరో 5,000 ఇచ్చారు. జీవో నంబర్ 1742 డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. అదనపు ఖర్చులు మరో 5,000 ఇచ్చారు. జీవో నంబర్ 1741 దాడిశెట్టి రాజా ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. అదనపు ఖర్చులు మరో 5,000 ఇచ్చారు. జీవో నంబర్ 1743 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. అదనపు ఖర్చులకు మరో 5,000 ఇచ్చారు. మాజీ సీఎం, మాజీ మంత్రుల కోసం విడుదల చేసిన ప్రభుత్వ నిధులు ఇవి. ఇక వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి 1,50,000 రూపాయల ప్రభుత్వ నిధులు విడుదల చేశారు. సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై వైసీపీ పార్టీ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.